ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో దేవర మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన సాంగ్స్, టీజర్ ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచేయగా నిన్న విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలు పెంచేసింది. ట్రైలర్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. కాగా ఈ సినిమా ప్రమోషన్ల కోసం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వస్తున్నట్లు ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్ ను హృతిక్ ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. ఈ కోవలోనే తమిళ చిత్ర పరిశ్రమలో మరో బ్లాక్ బస్టర్ సినిమాకు పార్ట్ 2 రానుందన్న న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే విజయ్ సేతుపతి, త్రిష కాంబోలో 2018లో ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ 96. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ 96-2కు సంబంధించిన స్క్రిప్టింగ్ పూర్తయింది. ఇప్పటికే విజయ్ సేతుపతి సతీమణికి ఈ కథ చెప్పాను. విజయ్ సేతుపతి అండ్ త్రిష డేట్స్ ఆధారంగా సినిమా మెటీరియలైజ్ అవుతుంది అని అన్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ఎన్టీఆర్ రామ్ చరణ్ క్రేజ్ ని ప్రపంచవ్యాప్తంగా పెంచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర, చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కంటే ఆలస్యంగానే స్టార్ట్ అయినా ముందే రిలీజ్ అవుతుంది. ఇక దేవర ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే దేశవ్యాప్తంగా ఏ సినిమాకు సాధ్యం కాని ఓ సెన్సేషనల్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముందే యూఎస్ మార్కెట్ లో $1 మిలియన్ మార్క్ అందుకుని ఇతర హీరోలకు పెద్ద బెంచ్ మార్క్ సెట్ చేసింది. మరి తన కో స్టార్ ఎన్టీఆర్ సెట్ చేసిన ఈ రికార్డ్ ను రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ సినిమాతో బీట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఏదేమైనా ఎన్టీఆర్ అయితే రామ్ చరణ్ కి బిగ్ సవాల్ విసిరాడని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు పాన్ ఇండియా మూవీ లవర్స్, గ్లోబల్ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ రానా దగ్గుబాటి. రానా బీటౌన్ బాషా, షారుఖ్ ఖాన్ పాదాలను టచ్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచాడు. ముంబైలో జరిగిన ఐఫా 2024 అవార్డు సందర్భంగా షారుఖ్, కరణ్ జోహార్, బాహుబలి స్టార్ రానాను స్టేజ్ పైకి పిలిచారు. పైకి వచ్చిన రానా ముందుగా కరణ్ జోహార్, షారుఖ్ పాదాలను వినయపూర్వకంగా టచ్ చేశాడు. రానా ఇలా చేయడం గురించి అంతా చర్చించుకుంటుండగానే మేమంతా సౌత్ ఇండియన్స్, అందుకే ఇలా చేస్తామంటూ రిప్లై ఇచ్చారు రానా. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింటి హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ సినీ జనాలతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి సికిందర్. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా కాజల్ అగర్వాల్ కూడా టీమ్ లో జాయిన్ అయినట్టు వార్త కూడా అందించారు మేకర్స్. తాజా టాక్ ప్రకారం రష్మిక సల్లుభాయ్ తో కలిసి యూరప్ చెక్కేనుందట. ఓ రొమాంటిక్ సాంగ్స్ షూటింగ్ లో భాగంగా యూరప్ కు వెళ్లనున్నారని ఇన్సైడ్ టాక్. మొత్తానికి నేషనల్ క్రష్ సల్లుభాయ్ కాంబోని సిల్వర్ స్క్రీన్ పై కలర్ఫుల్ గా ప్రెజెంట్ చేయబోతున్నారని తాజా వార్త చెప్తోంది.